జై శ్రీరామ్ అండి. ఈ యొక్క వీడియో మన బ్రాహ్మణ్స్ కోసమేనండి. ప్రతి గ్రామంలో కూడా ఒక పురోహితుడు అనేవాడు ఆ యొక్క గ్రామాన్ని నమ్ముకొని ఉంటూ ఉంటాడు. అటువంటి సందర్భంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే యజమానులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా ఇంటి దగ్గరికి వచ్చి పంతులు గారు వేరే పంతులు గారిని తీసుకొనొచ్చి వాస్తు చూపించడం, ముహూర్తాలు పెట్టించడం ఆ ఊర్లో ఈ రకంగా జరుగుతుంది కొన్ని కొన్ని గ్రామాల్లో. మరి ఆ రకంగా రాకూడదని మీకు తెలీదండి? మీ గ్రామంలో పంతులు గారు ఉంటారు. ఆయన వాస్తు చూస్తారులే అనేసి చెప్పవలసిన బాధ్యత ఉంది కదా! మీరు రాకూడదని చెప్పవలసిన బాధ్యత మనలో ఉంది కదా! ఐక్యత ఎక్కడికి పోయింది ఐక్యత? ఇదేనేంటి ఐక్యత. దీనివల్లే మనని చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. మనలో ఒక ఐక్యత అంటూ లేకపోబట్టే. దీని మీద సంఘాల పెద్దలు ఏమంటారో దీనికి జవాబు చెప్పండి మరి. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారండి. ఎందుకంటే ఆ గ్రామంలోకి వచ్చి ఏదైనా సరే వాస్తు చూడడం అది తప్పండి. పంతులు గారున్నప్పుడు ఆ రకంగా చెయ్యరాదు. అది కూడా మీకు తెలుసో తెలియకో మరి ఏ రకంగా వచ్చారో అనేది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం. అది చాలా పొరపాటండి. దీని మీద సంఘాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని వైరల్ చేయండి ఈ యొక్క వీడియోని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలియాలి. యజమానులు కూడా తెలియాలి. ఆ గ్రామంలో పంతులు గారు అతను వాస్తు చూస్తారు లేదా అడగవలసిన బాధ్యత యజమానికుంది. యజమాని ఒకవేళ చెప్పని పక్షంలో అప్పుడు మన పంతులు గారు ఎవరైతే పిలిచారో ఆ బయట పంతులు గారిని ఆయనైనా చెప్పాలి. చెప్పడం మానేసి ఇష్టాసారం మాట్లాడతారా? మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారనుకున్నారా? అది పద్ధతి కాదు. కాబట్టి దీని మీద స్పందించాలి. ఈ యొక్క వీడియో వైరల్ అవ్వాలి. ఎక్కడి వరకెళ్తుందో వీడియో నేను చూస్తాను. జై శ్రీరామ్.